ఫోటో దిగి వెళ్తా ఉన్నారన్నమాట. క్రిస్మస్ ట్రీస్ చాలా మంది పెడుతూ అలంకరిస్తా ఉంటారు. అయితే ఒక కుటుంబము వారి ఇంటి ముందు, అంటే వారి ఇంటి పెరట్లో ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టి దానికి కలర్ఫుల్ లైట్స్ డెకరేషన్ అంతా చేసి, ఆ ఇంటి ఇల్లాలు ఏం చేశారంటే క్రిస్మస్ ట్రీ చుట్టూ కొన్ని బాక్సెస్ పెడతారు కదండి, క్రిస్మస్ గిఫ్ట్స్ అంటారు కదా. క్రిస్మస్ ఇస్ అ టైమ్ ఆఫ్ గివింగ్ గిఫ్ట్స్. క్రిస్మస్ సమయంలో గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం. ఎందుకు గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం అంటే ఒకరినొకరు ఆనందపరచుకోవడానికి మాత్రమే కాదు, కానీ దేవాది దేవుడు ఈ లోకానికి ఒక గొప్ప బహుమానంగా ఆయన అనుగ్రహించబడ్డాడు. గాడ్ కేమ్ యాజ్ అ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫర్ మ్యాన్ కైండ్. దేవుడు తన్ను తానే ఒక గొప్ప బహుమానంగా ఆయన అనుగ్రహించబడ్డాడు. గాడ్ కేమ్ యాజ్ అ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫర్ మ్యాన్ కైండ్. దేవుడు తన్ను తానే ఒక గొప్ప బహుమానంగా ఇచ్చి వేసుకోవడానికి భూమి మీదకి వచ్చారు. కాబట్టి దానికి సూచనగా క్రిస్మస్ సమయంలో మనం గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకుంటాము. అంత మాత్రమే కాదు, దీన స్థితిలో ఉన్న వారిని, మరి ఏమీ లేని స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారిని ఆనందపరచడానికి కూడా మనం బహుమానాలు ఇస్తూ ఉంటాం. సో ఒక ఇంటి ఇల్లాలు ఏం చేశారంటే తన భర్తకు చెప్పారంట, ఏమండి కొన్ని బాక్సులు పట్టుకురండి. చూడండి, చాలా మంది క్రిస్మస్ డెకరేషన్ చేసినప్పుడు షూ బాక్సులని, గిఫ్ట్ బాక్సులని, ఖాళీ బాక్సులు అనమాట. ఈ బాక్సులన్నీ వాటికి మంచి ర్యాపింగ్ వేసి, మంచి పేపర్ తో, బ్రైట్ కలర్డ్ పేపర్ తో ర్యాప్ చేసి వాటిని చక్కగా అరేంజ్ చేసి చెట్టు చుట్టూ పెడతా ఉంటారు. సరే, ఇంటి లోపల లేదు క్రిస్మస్ ట్రీ, ఇంటి బయట ఉంది క్రిస్మస్ ట్రీ. అప్పుడు ఈ ఇంటిని చూడడానికి, ఇంటిని దర్శించడానికి ఎవరో స్నేహితులు వచ్చి ఆ ఇంటి ఇల్లాలను అడిగారంట, ఇంత అద్భుతమైన క్రిస్మస్ ట్రీ ఇంటి బయట పెట్టారు, ఆ చుట్టూ గిఫ్ట్ బాక్సెస్ చాలా అద్భుతంగా డెకరేట్ చేసి పెట్టారు కదమ్మా, మరి రాత్రి పడుకునేటప్పుడు మీరు తలుపు వేసుకొని పడుకుంటారు కదా, ఇంటి బయట ఈ క్రిస్మస్ ట్రీ చుట్టూ ఉన్న గిఫ్ట్ బాక్సెస్ ఉన్నాయి, ఈ గిఫ్ట్ బాక్సెస్ ని ఎవరైనా ఎత్తుకొని వెళ్తారని మీకు ఎప్పుడు భయం రాలేదా, అనుమానం కలగలేదా అని అడిగితే ఆ ఇంటి ఇల్లాలు చెప్పిందంట, ఎలాంటి అనుమానం నాకు లేదండి, ఎలాంటి భయం లేదు. కారణం ఏంటంటే అవి బాక్సులు బయటకి చాలా అద్భుతంగా డెకరేట్ చేయబడ్డాయి, కానీ ఆ బాక్సుల లోపల ఏమీ వచ్చిన వాడు చూసి అది ఇలా పట్టుకొని ఇలా కదిలించి షేక్ చేసి ఓహో ఖాళీ బాక్సులా అని అక్కడ పడేసి వెళ్ళిపోతారనమాట. అందుకని ఆ ఇంటి ఇల్లాలు అంత అద్భుతంగా బాక్సులు డెకరేట్ చేసినప్పటికీ నిశ్చింతగా ఆమె ఇంట్లో తాళం వేసుకొని పడుకోగలుగుతుంది. ఈ క్రిస్మస్ బాక్సుల గురించి, గిఫ్ట్ బాక్సుల గురించి ఎందుకు చెప్పానంటే చాలా మంది జీవితాలు కూడా ఈ రోజు అలా ఖాళీ బాక్సుల్లాగే ఉన్నాయి. బయటకు అద్భుతమైన డెకరేషన్, బయటకు చాలా మంచిగా కనబడతారు, బయటకి చూస్తే ఎవరైనా చూస్తే వారిని అనుకుంటారు వీరంత బ్రహ్మాండమైన జీవితం, వీరంత అద్భుతమైన జీవితం ఇంకెవ్వరికి లేదేమో అనిపిస్తుంది. వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పిక్చర్స్ కానీ, వాట్సాప్ లో పెట్టుకొని స్టేటస్లు కానీ చూస్తే అనిపిస్తుంది, ఆహా భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఈ కుటుంబంలో ఎంత ఆనందం ఉంది, అసలు జీవితం అంటే వీళ్ళదే అనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే, అంతరంగంలోకి వెళ్ళి చూస్తే సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. కేవలం బయటకు మాత్రమే నటన చేస్తూ, కేవలం బయటకు మాత్రమే బాగున్నట్లుగా కనిపించినప్పటికీ చాలా మంది జీవితాలు ఖాళీగా ఉన్నాయి. దెర్ ఆర్ ఎంప్టీ లైఫ్స్. ఖాళీ జీవితాలు, ఖాళీ హృదయాలు ప్రపంచంలో చాలా ఉండగా యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి 2023 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చారంటే ఖాళీ బ్రతుకులను, ఖాళీ హృదయాలను శాంతితో, సమాధానముతో, సంతోషముతో నింపడానికి యేసు ప్రభు పరలోకం నుండి ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. నేటి ప్రపంచ పోకడ ఎలా తయారైపోయిందంటే మనుషులందరూ మెటీరియలిజం వెనకాల పరిగెడతా ఉన్నారండి. మెటీరియలిస్టిక్ గా తయారైపోయారు. మెటీరియలిజం అంటే ఏంటంటే బంధాల కంటే, మానవ బంధాల కంటే, మనుషుల కంటే వస్తువులకు ఎక్కువ విలువిచ్చే ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం. వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రంలో ఒక జంటకు దేవుడు ప్రేమించి ఒక బిడ్డనిచ్చాడంట. ఆ బిడ్డ పుట్టిన తర్వాత వీళ్ళకి బాగా రీల్స్ చేయడం అంటే బాగా పిచ్చి అంట. కొంతమంది రీల్స్ చూడడం పిచ్చి, కొంతమందికి రీల్స్ చేయడం పిచ్చి కదండి. రీల్స్ చేయడం కొరకు బిల్డింగ్ పైకి ఎక్కి ఆ బిల్డింగ్ చివర్లో నిలబడి రీల్స్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ట్రైన్ వేగంగా వస్తా ఉంటే ఆ పట్టాల మీదకి వెళ్ళి రీల్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే వారికి కావాల్సింది ఏంటంటే మనుషుల యొక్క అటెన్షన్ కావాలన్నమాట. విచిత్రమైన చేష్టలు, వింత పోకడలు, అడ్వెంచరస్ థింగ్స్, కొంచెం
స్పెషల్ గా యునిక్ గా ఏదైనా చేస్తే బోల్డ్ అని లైక్స్ వస్తాయి, బోల్డ్ అంత మంది ఫాలోవర్స్ వస్తారు సోషల్ మీడియాలో. ఆ తర్వాత చాలా డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచనతో విచిత్రమైన వింత కార్యాలు చేస్తున్న వాళ్ళని చాలా మందిని మనం నేటి ప్రపంచంలో చూస్తా ఉన్నాం. వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈ కపుల్, ఈ భార్య భర్తలకు ఒక ఆశ కలిగింది. అదేంటంటే ఐఫోన్ కొనుక్కోవాలి, ఐఫోన్ 14 కొనుక్కోవాలనిపించింది. ఇది ఐఫోన్ 14 వచ్చినప్పుడు జరిగింది. ఇప్పుడు ఇంకా ఐఫోన్ అడ్వాన్స్డ్ వర్షన్స్ వచ్చేసాయి. ఐఫోన్ 14 కొనుక్కోవాలనిపించినప్పుడు ఆలోచన చేసుకున్నారంట, ఇంట్లో డబ్బులు లేవు, ఆ భర్త సంపాదించే జీతంతో ఐఫోన్ కొనలేరు. కాబట్టి వారికి వచ్చిన ఒక దుష్టమైన ఆలోచన ఏంటంటే, వారికి దేవుడిచ్చిన అమ్మాయిని అమ్మేసి 8 నెలల అమ్మాయిని అమ్మేసి వచ్చిన డబ్బుతో ఐఫోన్ కొనుక్కొని రీల్స్ చేయడం ప్రారంభించారు. కానీ ఈ మాట ఆ నోట ఈ నోట పాకి పోలీసులకు చేరిన తర్వాత పోలీసులు వారిద్దరిని పట్టుకొని వారికి బుద్ధి ఎలా చెప్పాలో చెప్పి మళ్ళీ ఆ కుమార్తె, ఆ పాపను తల్లిదండ్రుల యొక్క చేతిలోకి చేర్చడం జరిగింది. మానవ విలువలు నాటికి దిగజారిపోతున్న దినాల్లో మనం బ్రతుకుతా ఉండగా దేవాది దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారని ఆలోచన చేస్తే, మానవ వంశములో ఒకనిగా మానవులమైన మనకు దగ్గరగా రావాలని దేవాది దేవుడు ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చారు. క్రిస్మస్ అనే పండుగ చాలా ప్రత్యేకమైన పండుగ అండి. క్రిస్మస్ ఇస్ అ వెరీ యునిక్ ఫెస్టివల్. ఎందుకు యునిక్ ఫెస్టివల్? ప్రపంచంలో ఎన్నో పండుగలు ఉన్నాయి, అవునా కదండి? ఎన్ని పండుగలు, రోజు రోజుకి పండుగలు కూడా పెరిగిపోతా ఉన్నాయి. మనం ఆలోచన చేస్తా ఉంటే అన్నిటికీ ఒక రోజు వచ్చేస్తా ఉంది కదా. ఫాదర్స్ డే, మదర్స్ డే, తర్వాత సిబ్లింగ్స్ డే, సిస్టర్స్ డే, ఆ డే ఈ డే, బోల్డ్ అన్ని డేస్ సెలబ్రేట్ చేసుకోవాలంటే ప్రతిరోజు ఒక డేనే. బట్ వై ఇస్ క్రిస్మస్ సో స్పెషల్? క్రిస్మస్ అనే పండుగ ఎందుకు ప్రత్యేకమైన పండుగ అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా క్రిస్మస్ ఇస్ అ యూనివర్సల్ ఫెస్టివల్. ప్రపంచంలో 200కు పైగా దేశాలలో ఉన్నవారు, 7 ఖండాలలో ఉన్న ప్రజలు, జాతి మత కుల విభేదాలు లేకుండా క్రిస్మస్ పండుగను గొప్పగా జరుపుకుంటారు, ఆనందంగా జరుపుకుంటారు. కారణం ఏంటంటే, దేవుడు సమస్త మానవాళిని రక్షించడానికి ఆయన దిగి వచ్చాడు. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఫెస్టివల్ విశ్వవ్యాప్తంగా జరుపబడే పండుగగా క్రిస్మస్ పండుగ ఉంది. రెండవదిగా క్రిస్మస్ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే, క్రిస్మస్ ఇస్ అ హిస్టారికల్ ఫెస్టివల్. క్రిస్మస్ అనేది ఏదో ఒక వ్యక్తి మనసులో నుండి వచ్చిన ఒక కల్పన గానే కాదండి. యేసుక్రీస్తు ప్రభు మానవులలో ఒకనిగా ఆయన పుట్టాలని లోక రక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక కన్యక గర్భంలో ఆయన కన్యక గర్భం ద్వారా ఈ లోకంలో ఆయన ఉద్భవించారు. జీసస్ బికేమ్ మ్యాన్. చరిత్రలో 2023 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేల్ అనే దేశంలో, మన ఆసియా ఖండంలోనే ఆయన పుట్టి, ఆయన జీవించి, ఆయన మరణించి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఈ రోజు మనం ఇశ్రాయేల్ దేశంకి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రాంతాల్లో నడిచారో, ఆయన ఎక్కడ పుట్టారో, ఆయన ఎక్కడ మరణించారో, ఆయన ఎక్కడ అద్భుతాలు చేశారో, ఆయన ఎక్కడ ఏ సమాధిలో పెట్టబడ్డారో, ఏ సమాధిలో నుండి ఆయన 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచారో, ఆ ప్రాంతాలన్నీ కూడా నేటికి మనము చూడగలము. యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రలోకి దిగి వచ్చిన దేవుడు కనుక క్రిస్మస్ చారిత్రాత్మకమైన పండుగ. ఇన్ఫాక్ట్ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టడం ద్వారా చరిత్రను 2గా విభజించాడు. ఆయన బీసీ అండ్ ఏడి అని మనం చెప్తా ఉంటాం. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం. ఆయన పుట్టుకకు పూర్వం సంవత్సరాలను క్రీస్తు పూర్వం అంటారు. ఆయన పుట్టిన తర్వాత ఏడి అంటారు, యానో డొమిని, ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. మూడో మాట చెప్తున్నాను, క్రిస్మస్ ఇస్ అ స్పిరిచువల్ ఫెస్టివల్. క్రిస్మస్ అనేది ఏదో సంబరాలు జరుపుకొని, బిర్యానీ చేసుకొని, కొత్త బట్టలు కట్టుకొని, కొంచెం మందిరానికి వెళ్ళేసి వచ్చి, ఇంకా తర్వాత మామూలుగా మన జీవితంలో మన పనులలో కొనసాగడానికి ఏదో ఒక సామాన్యమైన పండుగ కాదు, కానీ ఆధ్యాత్మికమైన పండుగ. ఆధ్యాత్మికమైన పండుగ క్రిస్మస్. ఎందుకంటే దేవునితో నీవు నేను కనెక్ట్ అవ్వాలని, దేవునికి మనము ఆత్మీయంగా దగ్గరగా చేరాలని, ఆత్మీయంగా మనం ఎదగాలని దేవాది దేవుడి లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి క్రిస్మస్ ఇస్ అ స్పిరిచువల్ ఫెస్టివల్. సో 3 మాటలు. మొట్టమొదటిగా క్రిస్మస్ ఇస్ అ యూనివర్సల్ ఫెస్టివల్, రెండవదిగా క్రిస్మస్ ఇస్ అ హిస్టారికల్ ఫెస్టివల్, మూడవదిగా క్రిస్మస్ ఇస్ అ స్పిరిచువల్ ఫెస్టివల్. అసలు దేవుడు ఎందుకు మనిషి అయ్యాడు? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. అసలు దేవుడు మనిషి అవ్వాల్సిన అవసరం ఏంటి? దేవుడు ఆయన అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడు, మనందరినీ సృష్టించిన దేవుడు. అసలు సృష్టిగా ఆయన అవ్వాల్సిన అవసరం ఏంటండి? ఎవరైనా సరే దీనస్థితి నుండి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆశిస్తారు కదా. మనం ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఒక
చిన్న పోస్ట్ లో మనం ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత ప్రమోషన్స్ కొరకు ప్రయాసపడతా ఉంటాం. ప్రమోషన్స్ కొరకు చాలా పరీక్షలు రాస్తాం. ఎందుకంటే ఇంకా బెటర్ శాలరీ రావాలి, బెటర్ పొజిషన్ రావాలి, బెటర్ క్యాడర్ కు వెళ్ళాలి, ఫ్యామిలీని ఇంకా బెటర్ గా ఫైనాన్షియల్ గా అప్లిఫ్ట్ చేయాలి అనేది మన ఆలోచన. అందుకనే ఉద్యోగంలో చేరిన తర్వాత పరీక్షలు రాసి ఉన్నత స్థితికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. ఒకవేళ పరీక్షలలో విఫలమైన సీనియారిటీ వల్ల అయినా సరే ప్రమోట్ అవుతారు కొంతమంది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వారికి ఉన్న సీనియారిటీని బట్టి వారు పనిచేస్తున్న సంస్థ వారికి ప్రమోషన్ ఇచ్చి ఉన్నత స్థితికి వారిని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఏ మనిషి అయినా సరే దీన స్థితి నుండి ఉన్నతమైన స్థితికి పైకి ఎగబాకాలని ఆశిస్తారే. ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా ఉన్న స్థితి నుండి దిగజారిపోవాలని, ఉన్న స్థితి నుండి ఇంకా దారిద్రానికి దిగిపోవాలని ఏ వ్యక్తి కూడా ఆశించడే. కానీ దేవాది దేవుడు పరలోకమందు మహిమలో నివసిస్తున్న దేవుడు, దూతల చేత కోటాను కోట్ల దూతల చేత పొగడబడుచున్న దేవుడు, రాజాది రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఉన్న దేవుడు ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిగా ఎందుకు దిగొచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చింది అని ఆలోచన చేసినట్లయితే గాడ్ వాంటెడ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు మ్యాన్ కైండ్. మొట్టమొదటి కారణం, దేవుడు మనిషిగా ఎందుకు పుట్టాడు, దేవుడు మానవ చరిత్రలో ఎందుకు ఆయన భాగం అవ్వాలని ఇష్టపడ్డాడని ఆలోచన చేస్తే మొట్టమొదటి కారణం, దేవుడు తన్ను తాను మనిషికి ప్రత్యక్ష పరచుకోవాలి అని ఇష్టపడ్డాడు. ఒకవేళ కొంతమందికి సందేహం రావచ్చు, అదేంటంటే యేసు ప్రభు 2023 సంవత్సరాల క్రితమే కదండి ఈ భూమి మీదకి వచ్చాడు, అప్పుడే కదా ఆయన ప్రారంభం అదే కదా అని కొంతమందికి అనుమానం ఉండొచ్చు. లెట్ మీ టెల్ యూ సంథింగ్. 2023 సంవత్సరాల క్రితం యేసు ప్రభు దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టాడు, కానీ దేవుడు అంతకు ముందే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఈ సృష్టి మొత్తం సృష్టించబడక మునుపే, ఈ ప్రపంచంలో ఒక్క మనిషి కూడా దేవుని చేత సృజించబడక మునుపే దేవుడు ఉన్నాడు. గాడ్ ఇస్ బిఫోర్ టైమ్ అండ్ గాడ్ ఇస్ బియాండ్ టైమ్. సమయానికి ముందున్నాడు, కాలానికి ముందున్నాడు, కాలం తర్వాత కూడా దేవుడు ఉన్నాడు. అందుకే దేవునికి ఉన్న ఒక పేరు ఏంటంటే ఆయన అల్ఫా ఒమేగా. అల్ఫా ఒమేగా అనేవి గ్రీకు భాషలో ఆల్ఫబెట్స్ అండి. ఇంగ్లీష్ లో ఏ అనేది ఫస్ట్ లెటర్ ఆల్ఫబెట్స్ లో, జీ లేదంటే జెడ్ అనేది లాస్ట్ ఆల్ఫబెట్ కదా. గ్రీకు భాషలో ఆల్ఫా అనేది గ్రీకు అక్షరాలలో మొట్టమొదటి వర్డ్, మొట్టమొదటి లెటర్ అది. ఒమేగా అనేది ఆఖరు లెటర్ అనమాట. దేవుడు తను గురించి తను ఏం చెప్పుకున్నాడంటే ఐ ఆమ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా. నేను అల్ఫా ఒమేగాను అంటే అర్థం ఏంటంటే నేనే ప్రారంభము, నేనే అంతం. మనుషులుగా మనందరికీ ఒక బర్త్ డేట్ ఉంటది, ఆ తర్వాత ఒక డెత్ డేట్ ఉంటది. మనకెవరికి డెత్ గురించి ఆలోచించడం కానీ డెత్ డేట్ అంటే గానీ మనకి ఇష్టము లేదు. అవకాశం ఉంటే దేవుడా ఎప్పటికీ బ్రతికే కృప ఇవ్వయ్యా అని ప్రతి ఒక్కరం ఆ వరం కోరుకుంటామేమో, కానీ ప్రతి మందుకు, ప్రతి టాబ్లెట్ కు ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లు ఆహార పదార్థాలు మనం చూడండి, ఏ షాప్ లో కొనుక్కున్నా సరే ఆ వెనకాల మ్యానుఫ్యాక్చర్డ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అని ఉంటది. కొంతమందికి ఎక్స్పైరీ డేట్ చూసుకోవడం తెలీదు. ఏదైనా కొనుక్కున్నప్పుడు హడావిడిగా కంగారుగా కొనేసుకుంటారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఆహార పదార్థాలను తీసుకుంటే కొన్నిసార్లు అవి ఆరోగ్యానికి చాలా హానికరంగా, విషపూరితంగా తయారవుతాయి. ఒకవేళ మందులు ఎక్స్పైరీ డేట్ తర్వాత వాడితే వాటి ఎఫెక్టివ్నెస్ ని కోల్పోయి ఆ మందులు వాడేటప్పటికి రోగాల నుండి మనకు స్వస్థత అనేది, మంచి ఆరోగ్యం అనేది రాదు. ప్రతి మనిషికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, గాడ్ హ్యాస్ నో బిగినింగ్ అండ్ గాడ్ హ్యాస్ నో ఎండ్. దేవునికి ఆది లేదు, అంతం లేదు. మనకు ఉందండి. మనము ఫైనైట్ బీయింగ్స్. మనము మన జీవితంలో మనకి లిమిటేషన్స్ ఉన్నాయి. మనిషికి, మానవ జీవితానికి పరిధులు, పరిమితులు ఉన్నాయి. మనం ఒక సమయంలో ఒక దగ్గర ఉంటే ఇంకెక్కడ ఉండలేం. నేను ఇప్పుడు సంజీవ్ నగర్లో ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాను, మా ఇంటి దగ్గర నేను లేను, నేను మరొక ప్రాంతంలో ఉండలేను. కానీ దేవుడు ఒకే సమయంలో ప్రపంచంలో అన్ని ఖండాలలో, అన్ని స్థలాలలో ఉన్న అందరిని గమనిస్తూ, అందరి ప్రార్థనలు వింటూ, అందరికీ ఆయన తన కొరకు మొరపెట్టే వారందరి ప్రార్థనలకు జవాబిస్తూ వారి పక్షంగా కార్యాలు జరిగిస్తున్న దేవుడు. అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై టైమ్ అండ్ స్పేస్. దేవుడు సమయానికి కానీ స్థలానికి కానీ పరిమితమైన వ్యక్తి కానే కాదు. 2023 సంవత్సరాల క్రితము దేవుడు ఈ లోకానికి మానవ రూపంగా దిగి వచ్చాడు. కానీ అంతకు ముందే దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు, మహిమలో ఉన్నాడు, అత్యున్నతమైన సింహాసనము పైన కూర్చుండి ఉన్నాడు. కానీ దేవుడు మనిషిని ప్రేమించి, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన రూపంలోకి ఆయన దిగి రావాలని ఆశపడ్డాడు. బైబిల్లో ఒక చక్కని మాట వ్రాయబడింది. అది ఏంటంటే దేవుడు మనిషిని తన పోలికలో చేశాడంటండి. ఎవరి పోలికలో? చాలాసార్లు తల్లిదండ్రులకు పిల్లలు పుట్టిన తర్వాత మొట్టమొదటగా ఏం వెతుక్కుంటారంటే
అమ్మ వెతుక్కుంటది నా పోలికలో ఎవరు ఉన్నారని వెతుక్కుంటది తల్లి. తండ్రి ఏం వెతుకుంటాడంటే నా పోలికలో ఎవరు, మన పోలికలో ఉన్నవారంటే మనకి ఎందుకో చెప్పలేనంత మమకారం. వాళ్ళు ఎంత తప్పు చేసినా కవర్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు మన పోలికలో. దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడంటే మనిషిని తన పోలికలో చేసుకున్నాడు. కుక్కలు, నక్కలు, పిల్లులు, పక్షులు, ఆ తర్వాత వృక్షాలు, చేపలు, ఇవేవి దేవుడు తన పోలికలో చేయలా. వాటన్నిటిని ఒక యూనిక్ డిజైన్ ఇచ్చి కలుగును గాక అనగానే కలిగాయి. కానీ మనిషిని మాత్రం దేవుడు తన పోలికలో చేసుకొని మనల్ని ఎంత ప్రేమించాడంటే మన కొరకు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, మనకు దగ్గరగా రావడానికి దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం బైబిల్ గ్రంథాలు ఉంటే తెరవండి. 1 తిమోతి పత్రిక